వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. మీ సిల్వేరి శ్రీశైలం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వత్వం సిద్ధమవుతుంది. ఎన్నికల సంఘం పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను చేస్తుంది. రాజకీయ పార్టీలు కూడా ఆయా పార్టీల సమీకరణాలు ప్రారంభించాయి. వచ్చే ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ భారీ ఎత్తున ఎన్నికల ప్రిపరేషన్కు రంగం సిద్ధమవుతుంది. ఏప్రిల్ 2వ తేదీన స్థానిక సంస్థ ఎన్నికల పదవీ కాలం ముగియడంతో 3వ తేదీ నుండి ప్రత్యేక అధికారుల పరిపాలన కొనసాగుతుంది. పూర్తిగా 13 కార్పొరేషన్లు, 87 పురపాలక సంఘాలు, వాటితో పాటు 13,100 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు సర్వత్వం సిద్ధమవుతుంది. డిలిమిటేషన్ ప్రక్రియకిన పూర్తి చేసుకుంటే సుమారు 800 కొత్త వార్డులు ఏర్పడేటటువంటి అవకాశం ఉంది. వివిధ కారణాల వల్ల 235 నగర పంచాయతీలలో ప్రత్యేక అధికారులతో పరిపాలన కొనసాగిస్తుంది. 2021 మార్చి 10వ తేదీన ఎన్నికలు నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ మూకుమ్మడిగా ఏకపక్షంగా అన్ని స్థానిక సంస్థలను కైవసం చేసుకున్నటువంటి అంశం మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు కొనసాగేటటువంటి పరిపాలనకు అనుకూలంగా ఫలితాలు ఉంటాయని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రైమ్ 9 న్యూస్ ప్రైమ్ టైమ్ డిబేట్లో ఈరోజు మనతో పాటు బేతంచెల్ల శ్రీనివాస్ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ మనకు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. సజ్జా అజయ్ గారు, టీడీపీ పార్టీ అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, అధికార ప్రతినిధి మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. కృష్ణాంజనేయులు గారు, అమరావతి పాలిటిక్స్ నుండి ఇప్పుడే రాష్ట్రం మొత్తం అందరు బయటకు వస్తున్నారు. అమరావతి పైన కూటమి ప్రభుత్వానికి ఒక క్లారిటీ, కాన్ఫిడెంట్ పెరిగింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారు. ఎలాంటి ప్రిడిక్షన్స్ ఉండబోతాయి స్థానిక సంస్థల ఎన్నికలలో? ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తమ బలాబలాలను ఒకసారి బేరీజు వేసుకోవటానికి ఈ ఎన్నికలు ఖచ్చితంగా ఉపయోగపడతాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 2 సంవత్సరాలు రేపు జూన్ 4వ తేదీ నాటికి ఫలితాలు వచ్చి ఖచ్చితంగా 2 సంవత్సరాలు పూర్తయ్యేదానికి అవకాశం ఉంది. ఆ 2 సంవత్సరాల కాలంలో కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది, ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారా, ఏమైనా అసంతృప్తిగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారు అనేటువంటిది ఎలా మనము మెజర్ చేయగలము అని అంటే ఖచ్చితంగా ప్రజాభిప్రాయం అని అంటే ఓటు ద్వారా కానీ అది ఈ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారాగా ఫలితాలు గిన కూటమి పార్టీలకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి గన ఉంటే మేము సూపర్ 6 ఇంప్లిమెంట్ చేస్తున్నాము, 1-2 హామీలు మినహా ప్రజలు మా పాలన పట్ల సానుకూలంగా ఉన్నారు, అభివృద్ధి ఉంది, సంక్షేమం ఉంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మేము కల్పిస్తున్నాం అనేటువంటి విషయాన్ని ఈ ప్రభుత్వం ఏవైతే చెప్పుకుంటుందో అవన్నిటికీ ప్రజల ఆమోద ముద్ర వేసినట్లుగా కూటమి భావించేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏముంటుంది, ఈ కూటమి అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది, సూపర్ 6 అన్నది, సూపర్ 7 అన్నది ఏమీ అమలు జరగటం లేదు. ఈ రోజున ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు అని జగన్మోహన్ రెడ్డి మధ్యకాలంలో ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా పదే చెప్తున్నటువంటి మాటలు. వాళ్ళు కూడా ఎదురు చూసేటువంటి పరిస్థితి ఉండొచ్చు. రేపొద్దున స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపొద్దున వాళ్ళకేమైనా ఎలాంటి అవకాశం ఉందా, ప్రభుత్వమైన వ్యతిరేకత ఉందా లేదా అనేటువంటిది చూడొచ్చు. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటి అని అంటే ఇప్పటికే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వాళ్ళ సర్పంచుల పదవీ కాలం ముగిసింది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ల వాళ్ళకి సంబంధించినటువంటి పదవీ కాలాలు కూడా ముగిశాయి. ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ పాలన నడుస్తుంది. ఇప్పుడు ఎప్పుడైనా ఎన్నికలు నిర్వహించేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళ ప్రభుత్వం వైపు నుంచి ఉండొచ్చు. అయితే కీలకమైనటువంటి అంశం ఏంటి అని అంటే ఇప్పుడు గిన ఈ ప్రభుత్వం వైపు నుంచి స్థానిక సంస్థలకి వెళ్ళాలి అని అంటే కొన్ని కీలకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వం వైపు నుంచి. అవేంటి అని చెప్పే ముందుగా అసలు రాజకీయపరమైనటువంటి అంశాల విషయంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి అనేటువంటిది నా ఉద్దేశంలో నేను క్లుప్తంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు వైసీపీ ప్రభుత్వంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్ని
అది మిగతా ఎన్నికలు ఎప్పుడు జరిగినటువంటి వాటితో పోల్చలేము ఎట్టి పరిస్థితుల్లో. అప్పుడు పూర్తిగా ఏకపక్షంగా అప్పుడున్నటువంటి రాజకీయ ప్రత్యర్థులు ఎవరు కూడా, అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళు కనీసం ఎన్నికల్లో నామినేషన్లు వేసేటువంటి పరిస్థితి లేకుండా బెదిరింపులు, అప్రజాస్వామికమైనటువంటి చర్యలు ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడింది. ఏకగ్రీవాల కోసం వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు అవన్నీ కూడా వికటించి 2024 ఎన్నికలు వచ్చేసరికల్లా ఇది ఒక అప్రజాస్వామికమైన పార్టీ అని తేల్చేశారు. అందుకని ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వము ఆ విధమైనటువంటి అప్రజాస్వామికమైనటువంటి చర్యలు లేకుండా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించాలి, ప్రజాభిప్రాయాన్ని కోరాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. శ్రీనివాస్ గారు, కూటమి ప్రభుత్వానికి నిజంగా ఒక అగ్ని పరీక్షలాగా భావించుకోవచ్చు. స్థానిక సంస్థలు అనేటటువంటిది ఏ పార్టీకైనా కానీ ఒక ఫౌండేషన్, ఒక బేసిక్ స్ట్రక్చర్ను, పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ని ఇస్తుంది. జనసేన పార్టీ 2021 ఎన్నికలలో పార్టీ సీరియస్గా తీసుకోలేదు, కానీ నాయకులు సీరియస్గా తీసుకొని కొన్ని ప్రాంతాలలో కాంటెస్ట్ చేశారు. ఈసారి ఓట్ షేర్, సీట్ షేర్ జనసేన పార్టీది ఎట్లుండబోతుంది? ముందుగా టీవీ9 మన ప్రైమ్9 ప్రేక్షకులకు నమస్కారం. ఈ డిబేట్లో పాల్గొన్న మన సోదరులందరికీ నమస్కారం అండి. ఈ మున్సిపల్ ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో, మున్సిపల్ కానీ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానీ మా యొక్క నినాదం ఒకటేనండి, సుస్థిర పాలన, అభివృద్ధి. ఈ రెంటిని జోడెద్దుల్లాగా ముందుకెళ్ళి విజయం సాధించడానికి ప్రయత్నిస్తాం. అదిగాక మీరు చూశారు, మనం చేసే అభివృద్ధి కానీ, మేము ఇచ్చిన హామీలు నెరవేర్చడం విషయంలో కానీ, మొన్నటి వరకు మనకి రాజధాని ఏదని చెప్పుకోలేని పరిస్థితి, అలాంటి పరిస్థితి నుంచి గర్వంగా మా రాజధాని అమరావతిని చెప్పుకునే స్థితికి తీసుకురావడం జరిగింది. మన పైన ఉన్న మన మోడీ గారి ఆశీస్సులతో కానీ, మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్తో మన చంద్రబాబు నాయుడు గారు అది సాధించడం జరిగింది. అలాగే పోయినసారి ఎలక్షన్లో మాకు ఒక 20% సీట్స్ ఇవ్వడం జరిగిందండి. కానీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో కానీ, సంస్థల ఎన్నికల్లో కానీ షేరింగ్ని పెంచడానికి అవకాశం ఎంతో ఉంది. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ గారు ఆయన చూశారు, మినిస్ట్రీ గ్రామీణాభివృద్ధి కానీ లేకపోతే ఈ పంచాయతీరాజ్ తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఎప్పుడు ప్రతి వాళ్ళు పెద్దవాళ్ళు ఒకటే చెప్తారు, దేశానికి పట్టు కొమ్మలు గ్రామాలని, రైతే రాజు అంటారు. కానీ ఆచరణలో ఎవరూ చేయట్లేదు. కానీ మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు రైతే రాజుని చేయడానికి, మన విలేజ్ని దేశానికి పట్టుకొమ్మలు చేయడానికి తన సాయశక్తుల కృషి చేస్తున్నారు. ఆ కృషిలో విజయవంతంగా ముందుకెళ్తారని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఇంకొకటి, సంస్థాగతంగా మేము బలోపేతం అవ్వడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయండి. రేపు మున్సిపల్ ఎలక్షన్లు తయారీకల్లా మా ఎక్కువ సీట్లు అడగడానికి అవకాశం ఉంది. ప్లస్ సంస్థాగతంగా స్ట్రాంగ్ అయ్యి జనసేన బీజేపీ తెలుగుదేశం కూటమి విజయ సాధించడం అనేది నల్లేరు మీద నరకలాగా అవుతుందని చెప్పి మీకు చెప్పగలనండి. ఎస్, అజయ్ గారు ఎట్లా స్పందిస్తారండి? గుడ్ ఈవినింగ్ శ్రీశైలం గారు. ఎస్, ఎట్లాంటి ప్రిపరేషన్ ఉందండి అధికార పార్టీది? మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలు కృష్ణాంజలి గారికి, ఎందుకంటే మీకు 2 మున్సిపాలిటీలే ఉన్నాయి, ఒక నగర పంచాయతీ, కేవలం 3ట్లలోనే మీ అభ్యర్థులు 2021లో గెలుపొందారు. మరి ఎలాంటి ఫౌండేషన్ అయిపోతుంది మీ పార్టీ? అదే గుడ్ ఈవినింగ్ శ్రీశైలం గారు. మీకు ప్యానల్ లో ఉన్న పెద్దలు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా అనలిస్ట్ కృష్ణాంజలి గారికి, అదేవిధంగా మావిగన్ పార్టీ అధికార ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారికి, అందరికీ కూడా గుడ్ ఈవినింగ్. స్థానిక సంస్థ ఎన్నికలు 2021 మనం బాగా గుర్తుపెట్టుకోవాలి సార్, మర్చిపోకూడదు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజానికం కూడా నాడు జరిగిన ఎన్నికలు, నామినేషన్ల పర్వం దగ్గర నుంచి, ఏ విధంగా నామినేషన్ వేయడానికి వెళ్తే నామినేషన్ కేంద్రాల దగ్గర ఏ విధంగా కర్రలు పట్టుకొని దాడులు చేసే విధంగా, చేతిలో నామినేషన్ పత్రాలు కూడా లాక్కొని చింపేసి అవసరమైతే మనుషులు కిడ్నాప్ కూడా చేశారు. ఆ ఎన్నికలు రాష్ట్రం మొత్తం చూసింది సార్. రాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా ఒక భయాందోళనలో ఎన్నికలు జరిగినాయి. ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, ఎవరు కూడా రాష్ట్రంలో మీరెవరు కూడా పార్టిసిపేట్ చేయకండి, ఇది ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా ఎన్నికలు జరగట్లేదు, అసంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి, ఒక రాక్షసత్వంగా, ఒక రౌడీ యుగంలో, ఒక రౌడీ పరిపాలనలో జరుగుతున్నాయి, కాబట్టి ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలా, మనల్ని మనం కాపాడుకోవాలా, కాబట్టి ఎన్నికలకు దూరం ఉందామని చెప్పారు ఆ రోజు.
అయినప్పటికీ కూడా కొంతమంది ఏం కాదు మా ప్రాంతాల్లో మేము పోటీ చేస్తామని కొంతమంది దిగారు, పోటీ చేశారు, కొన్ని స్థానాల్లో గెలిచారు, సర్పంచ్లు గెలిచాం, జెడ్పీటీసీలు గెలిచాం, ఎంపీటీసీలు గెలిచాం, కార్పొరేషన్లు గెలిచాం, చైర్మన్లు గెలిచారు. కానీ ఇక్కడ మీ స్టార్టింగ్ ఒకటి కోట్ చేశారు శ్రీశైలం గారు. మళ్ళీ ఇప్పుడు వచ్చే ఎన్నికలలో కూటమి ప్రభుత్వంతో పాటు ఈరోజు రాష్ట్రంలో ప్రతిపక్షం కాని ప్రతిపక్ష పాత్ర కోసం పోరాడుతున్న వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా పోటీ చేస్తారు కదా, వాళ్ళని నామినేషన్లు వేసే అవకాశం కల్పిస్తారంటే ఇది ప్రజాస్వామ్యం సార్. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన నడుస్తుంది, అధికారం నడుస్తుంది. కాబట్టి ఎవరు పోటీ చేయాలనుకున్నా సరే ఈ రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కళ్ళు కూడా పోటీకి అర్హులే. ఎవరన్నా పోటీ చేయొచ్చు, పోటీ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నట్లు. ఎందుకంటే రాక్షసత్వం చేయాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి లేదు. ఈరోజు ఒకటే శ్రీశైలం గారు, మా ముందు ఒక ఎజెండా ఉంది. ఈ 22 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తెచ్చాం, ఏ విధంగా ఈరోజు ఆంధ్రులు కలలు కంటున్న రాజధాని అమరావతిని ఏ విధంగా చట్టబద్ధత చేసుకున్నాం. ఈరోజు స్థానికంగా అసెంబ్లీలో చేసుకున్నాం, పార్లమెంట్ లో చేశాం, కేంద్రంలో చేసుకున్నాం, చివరికి రాష్ట్రపతి గారి ఆమోద ముద్రతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాశ్వత రాజధానిగా అమరావతి అని చెప్పేసి ఈరోజు గుండెల మీద చేతులు వేసుకుని ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. ఇవన్నీ మా ముందున్న అస్త్రాలు, ఈరోజు ఇవన్నీ మా ముందున్న గెలుపులు. ఈరోజు రాష్ట్రంలో ప్రజానికం దగ్గరికి వెళ్ళినప్పుడు, గడప గడపకు వెళ్ళి ఓటు అడగాల్సిన సమయం వచ్చినప్పుడు, అది సర్పంచ్లో కావచ్చు, పంచాయతీలో కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, కార్పొరేషన్లో కావచ్చు, జెడ్పీటీసీలో కావచ్చు, ఎంపీటీసీలో కావచ్చు, ఏదైనప్పటికీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలన్నింటిలో కూడా మేము ఏ ప్రజానికం గడపల దగ్గరికి వెళ్ళి ఓటు అడిగేటప్పుడు మేము ఇస్తా ఉన్న సంక్షేమ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుతున్నాయి ఈ రోజు మొత్తానికి తెలుసు. అజయ్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. అజయ్ గారు వెంకటేశ్వర రెడ్డి గారు, గతంలో మీకు 3 రిగ్గింగులు, 6 బూత్ క్యాప్చర్లు సహకారంతో 13 కార్పొరేషన్లు, 57 మున్సిపాలిటీలు, 27 నగర పంచాయతీలు మీ ఖాతాలోకి వచ్చాయి. ఇప్పుడు వాటిని పదిలపరుచుకునేందుకు ఎలాంటి స్ట్రాటజీస్ ఉన్నాయి వైఎస్ఆర్సీపీ దగ్గర? ముందుగా ప్రైమ్ 9 వీక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలకి, రాష్ట్ర ప్రజలకి, శ్రీశైలం గారికి శుభ సాయంత్రం. మానవుడే మహనీయుడు, మనిషే దేవుడు, సత్యమేవ జయతే. గ్రేట్. ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం అధికారంలో అధికార వైఫల్యమే, వాట్ల అబద్ధాలే, వాళ్ళు చేసిన దురాఘాతాలే, వాళ్ళు చేసిన అరాచకాలే, వాళ్ళు మాట్లాడుతున్న అబద్ధాలే మా గెలుపుకు పునాదులు. లా అండ్ ఆర్డర్లో ఫెయిల్ అయ్యారు, పరిపాలనా విధానంలో ఫెయిల్ అయ్యారు, హామీల అమలులో ఫెయిల్ అయ్యారు. సరే వెంకటేశ్వర రెడ్డి గారు, నేను అడిగిన ప్రశ్నకు సూటి జవాబు చెప్తారని కోరుకుంటున్నాను. అంటే సూటి ప్రశ్న చెప్పేస్తే ఒక వాళ్ళు అయిపోద్ది, నాకు ఇచ్చిన సమయం అయిపోద్ది, మధ్యలో మేమేమి ప్రశ్నించకూడదు అంటారు. ప్రశ్న మీరే, జవాబు మీరే చెప్తే ఎట్లా? శ్రీశైలం గారు, ముందుగా విపక్షాలు ఏమంటున్నాయి, రాష్ట్ర ప్రజలు ఏమంటున్నారు, వీళ్ళందరూ అన్న తర్వాత అధికార పార్టీ సమాధానం కోరటం అనేది ఆనవాయితీ. ఆ ఆనవాయితీకి భిన్నంగా సార్ మీకు అవకాశం ఇస్తే మావిగన్ అంటారు, మావి చిగురు అంటారు, వాటన్నిటిని వినేటటువంటి టైం ప్రజలకు లేదండి. మీరు ఏదైతే అడిగారో ఆ సబ్జెక్ట్ మీదే నేను మాట్లాడుతున్నాను. ప్లీజ్ కంటిన్యూ. మీరు ఏ సబ్జెక్ట్ అయితే, మా ప్రశ్నలు వినే ఓపిక లేకపోతే, మా బాధలు వినే ఓపిక లేకపోతే, ఆంధ్రప్రదేశ్ ప్రజల గోడు వినే ఓపిక లేకపోతే, మేము చెప్పిందే వినాలనే రాజరికపు నియంత దురాగతపు పాలన మీరు భరించాల్సిందే అనే పని అయితే భరిస్తాం. ఎందుకంటే తప్పో ఒప్పో, మంచో చెడో, గత సార్వత్రిక ఎన్నికల్లో మీరు గెలిచినట్టు రిజల్ట్స్ చూపిస్తున్నారు. కాబట్టి దాన్ని బట్టి ఇంకా 3 ఏళ్ళు సమయం ఉంది. కాబట్టి ఎన్ని దురాఘాతాలు చేసినా, ఎన్ని అనగదొక్కే వ్యవహారాలు చేసినా, ఎన్ని నియంత పోకడలు పోయినా, మీరు ఎంతమంది గొంతు నొక్కినా మాకు తప్పదు కదా. ఆ కాలం వచ్చేంత వరకు, ఆ కాలం వచ్చిన తర్వాత ఎంత అనగదొక్కితే అంత పైకి లెగుస్తాం, ఎంత కాలితే అంత వెలుగుతాం. అనుకున్నది సాధించేంత వరకు రగులుతూనే ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. కానీ ఇక్కడ ప్రభుత్వాలు, మీరు అన్నట్టు ప్రభుత్వాలు ప్రజల గోడు వినాలి, విపక్షాల గోడు వినాలి, వాటికి సమాధానం ప్రభుత్వం చెప్పాలి. మేము అడుగుతున్నాం, మీరు ఎలా గెలుస్తారు, మీకున్న ఏంటి అని అడుగుతున్నారు. వాళ్ళ వైఫల్యాలే మా పునాదులు,
వాళ్ళ అబద్ధాలే మా పునాదులు. వాళ్ళ ఆడబిడ్డల మానపాణాల మీద వాళ్ళు చేసిన దురాఘాతాలే మా పునాదులు. వాళ్ళు చేసిన దౌర్జన్యాలే మా పునాదులు. వాళ్ళు చేసిన అబద్ధపు వాగ్దానాలే మా పునాదులు. వాళ్ళ పరిపాలన విధానమే మా పునాదులు. మేము ఖచ్చితంగా చెప్తున్నాం, ఖచ్చితంగా చేస్తున్నాం. ప్రజలు ఆ దేవుడు సహకరించి మీ అనకదొక్కుడు వ్యవహారం, నియంత పోకడలు లేకపోతే అన్ని స్థానాలలో మేము పోటీ చేస్తాం. మెజారిటీ స్థానాల్లో గెలిచి చూపిస్తాం. మీరు ఇంకొక విషయం చెప్తున్నాను వినండి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతాయనే మాట ఏదైతే ఉందో, ఎన్నికల హామీలు ఎట్టాಗೂ నిలబెట్టుకోలేదు, ఇచ్చిన మాటలు ఎట్టాಗೂ నిలబెట్టుకోలేదు. కనీసం ఇప్పుడు చెప్పే ఈ మాట అయినా నిలబెట్టుకుంటారా? బ్రేక్ తర్వాత కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి జనసేన టీడీపీ నాయకులను అడుగుదాం. ప్రైమ్ 9 ప్రైమ్ టైమ్ డిబేట్లో చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ప్రైమ్ 9 ప్రైమ్ టైమ్ డిబేట్. కృష్ణాంజనేయులు గారు, మనకు స్థానిక సంస్థల ఎన్నికలు అంటానంటే ప్రధానంగా వచ్చేటటువంటి ఎజెండా రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ సప్లై. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి స్మార్ట్ సిటీలుగా అనౌన్స్ చేస్తున్నారు, కానీ ఇన్ రియల్గా స్మార్ట్ సిటీ డెవలప్మెంట్ కాన్సెప్ట్స్ అనేటటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ఒక్క సిటీలో కూడా ఇప్పుడు మనకు కనిపించదు. ఇట్లెందుకు జరుగుతుంది? దాని నుండి ఇప్పుడు జరగబోయేటటువంటి ఎన్నికల అజెండాలు ఏ రకంగా ఉండబోతుంది? కూటమి ప్రభుత్వం పరిష్కార మార్గాలు ఎట్లుంటాయి అందులో? ఇక్కడ మీరు అన్నట్లుగా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎజెండాలు ఏవి కూడా ఇప్పుడు అమరావతి రాజధాని లేకపోతే పోలవరం ప్రాజెక్టు వీటికి సంబంధించినటువంటి అంశాలు ప్రధానమైనటువంటి ఎజెండాగా ఉండవు. ఖచ్చితంగా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి డెవలప్మెంట్కు సంబంధించినటువంటి అంశాలు, అక్కడ ఉండేటువంటి సమస్యలు, ఈ ప్రభుత్వం ఎంత మేరకు డెవలప్ చేయగలుగుతుంది, ఎంత రెస్పాండ్ అవుతుంది అనేటువంటి అంశాల మీదే ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశం ఎక్కడైనా ప్రభావం ఉంటుంది అనుకుంటే, సిఆర్డిఏ పరిధికి సంబంధించినటువంటి 4 మున్సిపల్ కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలు, ఒక నగర పంచాయతీ ఉంది. వీటికి సంబంధించినటువంటి అంశాల వరకు అమరావతికి సంబంధించినటువంటి రాజధానిది ప్రభావం ఎంతో కొంత ఉండొచ్చు. అలాగని రాష్ట్రం అంతా వాటి అంశం ఉండకపోవచ్చు. అయితే మరి ఇప్పుడు ఈ పట్టణాలకు సంబంధించినటువంటి విషయంలో ప్రధానమైనటువంటిది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అండి. పట్టణాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు? అత్యధికంగా మిడిల్ క్లాసు, తర్వాత ఎంప్లాయీసు, అదేవిధంగా చేతి వృత్తులు అటువంటి వాళ్ళు, పనులు చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. ఈ పట్టణాల్లో ఉండేటువంటి ప్రధానమైనటువంటి మురుగు కాలువలకు సంబంధించినటువంటి నిర్వహణ, అంటే సైడ్ డ్రైనేజీకి స్లమ్ ఏరియాస్లో కానివ్వండి, అదేవిధంగా రోడ్లకు సంబంధించినటువంటి వ్యవహారం, ఈ రోడ్లు కొత్త రోడ్ల నిర్మాణం కానీ మెయింటెనెన్స్కు సంబంధించినటువంటి అంశాలు కానివ్వండి, ఏ మేరకు చేయగలుగుతున్నారు ఏమిటి అనేటువంటి దాని మీద ఆధారపడుతుంది. ఇంకా చాలా కీలకమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, ఉద్యోగ ఉపాధి అవకాశాల ప్రభావం కూడా ఈ ఎన్నికల మీద ఉంటుందండి. ఎవరంటే ఈ పట్టణాల్లో ఉండేటువంటి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉద్యోగాల మీద, ఉపాధి మీద ఆధారపడి జీవించేటువంటి కుటుంబాలు ఉన్నాయో, వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ ప్రభుత్వం ఎంత మేరకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించింది అనేటువంటి దాని మీద ఈ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలా, లేదంటే గత ప్రభుత్వం ఎంతకన్నా బాగా చేసింది అని అనుకుంటారా అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడినప్పుడు ఒక మాట మాట్లాడి, ఇవన్నీ ప్రధానమైనటువంటిది అయితే బేస్ అయితే రాజకీయాల మీద ఆధారపడి ఉంటుందండి. తర్వాత ఈ డెవలప్మెంట్ ఆస్పెక్ట్ ఉండేటువంటి విధంగా రాజకీయ పార్టీలు జాగ్రత్తలు తీసుకుంటాయి. అయితే మీరు వెంకటేశ్వర రెడ్డి గారు ఏం చెప్తున్నారు? అసలు ప్రజలందరూ రగిలిపోతున్నారు, అసలు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అంత రగిలిపోయి ఉద్యమాలు చేస్తుంటే మరి ఆ ఉద్యమాలను ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేస్తుందా? ఏ ఉద్యమాలు ఉన్నాయి, ఏం ధర్నాలు ఉన్నాయి అనేది ఆయన కూడా చెప్పాలి. ఎందుకంటే నిజంగానైనా కొంత అసంతృప్తి ఉండేటువంటి మాట వాస్తవమే, ప్రభుత్వాల మీద కాదనం, కానీ అది వ్యతిరేకతగా మారుతుందా లేదంటే అసలు మీ పార్టీ ఈ 2 సంవత్సరాల్లో ఏ ఉద్యమాలు చేసింది? జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్యమానికి నాయకత్వం వహించాడు? ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఆయన రైతులకు సంబంధించినటువంటి విషయంలో 4 ర్యాలీలు చేశాడు తప్ప, మిగతా అన్ని కూడా జైలు యాత్రలో లేకపోతే ఎవరైనా చనిపోతే దానికి సంబంధించినటువంటి వ్యవహారాలు తప్ప ఏ ప్రజా ఉద్యమాలని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్ చేసినటువంటి పరిస్థితులు లేనప్పుడు ప్రజలందరూ వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. రెండవది ఏంటంటే,
వాళ్ళు ఇందాక మీరు అడిగినటువంటి ప్రశ్నకి నేరుగా ఆయన ఎందుకు సమాధానం చెప్పలేదు అని అంటే, మీరు అన్ని ఎన్నైతే గెలిచారో వాటిని నిలబెట్టుకుంటారా అనేటువంటి దానికి Yes. ఈ రోజు కాదండి, మీరు 2024 ఎన్నికల నాటకే సర్పంచులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచులుగా గెలిచినటువంటి వాళ్ళు చెప్పులతో వాళ్ళ చెంపలే వాయించుకొని ఇదేంది మా కర్మేంది, ఇది పంచాయతీలకు సంబంధించిన నిధులు మొత్తం జగన్మోహన్ రెడ్డి లాక్కెళ్ళాడు అని సర్పంచులు వెళ్ళిపోయారు, ఎంపీటీసీ జెడ్పీటీసీలు వెళ్ళిపోయారు, మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించిన కార్పొరేటర్లు కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఘోరమైనటువంటి ఓటమి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడ ఇంకా వాళ్ళు ముందుకెళ్ళేది? మీకు అందుకని ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. వీళ్ళ యొక్క బలం ఏమిటి అనేటువంటి దాని మీద ఒక ఉదాహరణ చెప్తాను. మొన్న జరిగినటువంటి కడప పులివెందలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహించేటువంటి పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బూత్ ఏజెంట్లు లేనటువంటి పరిస్థితి. సొంత నియోజకవర్గంలో బూత్ ఏజెంట్లు ఉండాలి అని అంటే ఏంటి? వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డిని నమ్మాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మాలి. క్షేత్రస్థాయి నాయకులు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం లేదు, నాయకత్వం మీద నమ్మకం లేదనేటువంటి ఉదాహరణ పులివెందల నుంచి కనపడ్డటువంటి పరిస్థితుల్లో మరి రేపొద్దున రాష్ట్రం అంతా ఈ విధంగా అసలు ఏజెంట్లు పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంటుందా, ముందుకు వెళ్ళగలరా లేదనేటువంటిది మాత్రం ఒక అనుమానం ఉంది. శ్రీనివాస్ గారు, పట్టణ ప్రగతి శాఖను స్వయంగా ఉప ముఖ్యమంత్రి అయినటువంటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్వహిస్తున్నారు. గత 2 సంవత్సరాల నుండి కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి నిధుల విషయంలో పవన్ కళ్యాణ్ గారు అంతగా ప్రశ్నించలేదనేటటువంటి అంశం స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం అమరావతి సబ్జెక్టు ఫోకస్ అయ్యింది, కానీ ప్రజలకు ఉపయోగపడేటటువంటి చాలా సబ్జెక్ట్స్, బిల్స్ అనేటటువంటివి పవన్ కళ్యాణ్ గారి డిపార్ట్మెంట్కి చెందినటువంటి 62 ఫైల్స్ కేంద్ర ప్రభుత్వం ద్వారా పెండింగ్లో ఉన్నాయి. వాటిని ఎందుకు పరిష్కరించుకోలేకపోతున్నారు? మొదటగా మన పాదయాత్ర మన వైఎస్ఆర్సీపీ వెంకటేశ్వర గారు అడిగినట్టు, వెంకటేశ్వర గారు ఈసారి మీరు నిష్పక్షపాతంగా ఎలక్షన్లు జరుగుతాయి, మీరందరూ నామినేషన్ వేయచ్చు. కాకపోతే మీరు చేసే తప్పు ఏంటంటే అంతకుముందు అవినీతి మంత్రం తీసుకున్నారు, మీరు అవినీతి చేసి గెలిచారు. ఇప్పుడు కూడా మా కూటమి ప్రభుత్వం అవినీతి చేస్తుందని చెప్పి అదే మంత్రంతో వెళ్తున్నారు. ఆ మంత్రాన్ని వదిలేసి జనం గురించి ఆలోచించండి. జనం బాధలు మీ బాధలుగా ఆలోచించండి తప్ప జగన్ గారి బాధలు జనం బాధలుగా ఆలోచించి ముందుకెళ్తే మాత్రం మీరు ముందుకు పడతారు. మీకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన కానీ ఇది కానీ రాదని చెప్తున్నాండి. ఇంకోటి మన పవన్ కళ్యాణ్ గారు మీరు చూశారండి, ఈ రహదారులు కానీ, నీటి సౌకర్యం కానీ, సడక్ యోజన పథకం కానీ, రోడ్స్ చాలా ఇంప్రూవ్ అయినాయి, చాలా డెవలప్మెంట్ అయినాయి. డ్రైనేజ్ అండ్ వాటర్ సప్లై మీద ఇంకా ఫోకస్ చేయవలసిన అవసరం. అంటే డ్రైనేజీ వాటర్ సప్లై అనేది కూడా వాళ్ళు ఫోకస్ చేస్తున్నారండి. ముందు రోడ్ల మీద ఫోకస్ చేయడం జరిగింది. ఎందుకంటే మనం ఈ మెడికల్ పరంగా కానీ ఏదైనా ఇక్కడికి వెళ్ళాలన్నా జల్లికట్ల మీద వెళ్ళటం అనేది ఎన్నో మనం చూసాము. అలాంటి వాటికి ముందుగా స్పందించి చేయటం జరిగింది. అలాగే అంతకుముందు కూడా మీరు చూశారు, ఆయన సొంత డబ్బులతో ఎన్నో బోర్లు వేయించారండి. పవన్ కళ్యాణ్ గారు సొంత డబ్బుతో ఎన్నో బోర్లు వేయించడం జరిగింది. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావడానికి తన వంతు కృషి తాను చేస్తున్నారు. దానికి తన కృషి చేస్తూ కూడా ఇతరుల సొంత డబ్బుతో బోర్లు వేస్తూ కానీ, లేకపోతే రోడ్లు కానీ, నీటి సరఫరా కానీ, పర్యావరణం కానీ వాటి గురించి చాలా శ్రద్ధ తీసుకున్నారండి. ఈ ఎలక్షన్లో మాకు మంచి మెజారిటీ వస్తుందని పవన్ కళ్యాణ్ గారి పార్టీ తరఫున, జనసేన తరఫున మేము గట్టిగా చెప్పగలమండి. ఎస్, అజయ్ గారు, అర్బన్ ఏరియాస్లలో రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు టిట్కో హౌజెస్ కేటాయింపులో ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈవెన్ స్వపక్షాలు కూడా స్థానికంగా నిలదీస్తున్నటువంటి అంశాలు ఎన్నో మనం చూస్తున్నాం. ఏంటి మీ స్టాండ్ ఏంటి అర్బన్ ఓట్ బ్యాంక్ని? ఇక్కడ ఒక విషయం శ్రీశైలం గారు, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడైతే అర్బన్ ఏరియాస్లో గత పరిపాలనలో చివరికి వీధి దీపాలు కూడా వెలగలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వీధి దీపాలు కూడా కనీసం ₹1 కేటాయించలేదు. ఎక్కడైతే డ్రైనేజీలు ఉంటాయో, మురుకాలు ఉంటాయో వాటిని కూడా కనీసం వాటి మీద ఒక రాయి వేయలేదు. లేకుంటే ఆ పట్టణాలకు చిన్న గుంటలు పుట్ట వాటి మీద కూడా తట్టమంటే తీసివేయలేదు. కానీ ఈ 22 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అర్బన్ ఏరియాస్ మొత్తం కూడా డెవలపింగ్ విధంగా ముందుకు వెళ్తున్నాయి. అన్ని వీధుల్లో వీధి దీపాలు వెలుగుతున్నాయి. ప్రతి దగ్గర కూడా రోడ్లు అద్భుతంగా మేము చేసాం, అండర్ డ్రైనేజ్ చేస్తాం. ఈ రోజు ప్రతి ఇంటికి వాటర్ కనెక్షన్ ఇచ్చే ఒక విధానాన్ని తీసుకెళ్లి దాన్ని కూడా చేస్తున్నాం. ఈ రోజు మీరు అన్నట్లుగా టిట్కో హౌసెస్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి మేము 2014 నుంచి 2019 అప్పుడు టిట్కో హౌసెస్ కట్టి అర్బన్ ఏరియాస్ లో ఉన్న పేద ప్రజానికానికి ఇల్లు ఇవ్వాలని మేము ఒక సంకల్పంతో ముందుకెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో రంగులేశారు. కానీ ఒక్క ప్రజానికం కూడా అందులోకి వెళ్ళి కనీసం పాలు పొంగించలా.
ఒక ఇంటి లాక్ కూడా ఓపెన్ చేయరు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారు చాలా గర్వంగా చాలా గొప్పగా మళ్ళీ ప్రారంభోత్సవం చేశారు. టిట్కో హౌసెస్ కి ఈ రోజు ఎవరైతే ఆ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి తాళాలు ఇచ్చి వాళ్ళ ఇంట్లో పాలు పొంగిచ్చి వాళ్ళ కళ్ళలో ఆనందాన్ని నింపాం మేము. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నైతే టిట్కో హౌసెస్ నిర్మాణం చేశామో ఆ రోజు పేద ప్రజానికి ఇవ్వడానికి వాటన్నింటినీ పూర్తి చేయబోతున్నాం. గతంలో వీళ్ళు ఎక్కడ వేసిన గొంగల మాత్రం అక్కడ వదిలేశారో సార్ కొన్ని భవనాలు అయితే మొత్తం ఐరన్ స్క్రాప్ మొత్తం తుప్పు పట్టే విధంగా మార్చేశారు. కంప్లీట్ గా తుప్పు పట్టే విధంగా మార్చేశారు. ఈ రోజు వాటన్నింటినీ కూడా మళ్ళీ మేము పునర్బాగు చేస్తున్నాం. ప్రతి ఒక్క పేదవాళ్ళకి ఆ రోజు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు టిట్కో హౌసెస్ ఇస్తున్నాం. ప్రతి ఒక్క పేదవాడి కళ్ళలో ఆనందాన్ని మేము చూస్తున్నాం. ఈ రోజు శ్రీశైలం గారి ఒక విషయం చెప్తాం సార్. ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఏమన్నారు, ప్రజలు మారారు, ప్రజలు ఆగ్రహాలతో ఉన్నారు అన్నారు. ఎస్, ప్రజలు ఆవేశాగ్రహాలతో ఉన్నారు. ఎందుకంటే మావిగానంటూ ఆవిగానంటూ పేరగానంటూ ఇలాంటి పిచ్చి పనికిమాల ప్రలాపాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువు ఇంకా దిగజార్చాలని ప్రయత్నం చేస్తున్న వైఎస్ఆర్సీపీ పార్టీ అనే జగన్మోహన్ రెడ్డి గారు అన్నా, మిగతా 10 మంది ఎమ్మెల్యేలన్నా, లేకుంటే ఇలాంటి పనికిమాల మాట్లాడే వాళ్ళన్నా సరే ప్రజలందరూ ఆగ్రహావేశాలతో ఉన్నారు. కాబట్టి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు మీరు పెద్దలు, మీకు అంతా తెలుసు, మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. రాష్ట్రంలో ప్రజానికం ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనేది. మీరు గతంలో అమరావతిని నాశనం చేయాలని చూశారు, మీ పార్టీ నాశనం అయిపోయింది. ఈ రోజు దేశమంతా జై అమరావతి అంటే మీరు మాత్రం జై మావిగన్ అంటున్నారు. మీరు అట్లనే ఆ మావిగన్లోనే కలిసిపోతారు. అది మీకే వదిలేస్తున్నాం. ఎస్, పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, మీరు వ్యక్తిగతంగా చాలా మంచి నాయకులు, మీకున్నటువంటి ప్రజా సంబంధాలు చాలా బాగుంటాయి. కానీ మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ పైన చర్చించవలసినటువంటి అవసరం ఉంది. దేశ చరిత్రలో చెత్తకు పన్ను వేసినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మీరు ఎట్లా సమర్థించుకుంటారు దాన్ని? ఇప్పుడు చెత్తకు పన్ను పడట్లేదంటారా సార్? నేను ప్రారంభించినటువంటి అంశాన్ని మాట్లాడుతున్నాను. పరిపాలన వ్యవస్థలో అదిగిన కంటిన్యూటీ అయితే కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత వీళ్ళది. ఎందుకంటేనంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, నవ్యాంధ్రప్రదేశ్ రాష్ట్రము కొత్తగా ఏర్పడి ఎన్నో సవాళ్లతోని ప్రజలు ముందుకెళ్తున్నటువంటి తరుణంలో చెత్తకు పన్నేయాలనే ఆలోచన మీ పార్టీకి కానీ, మీ పార్టీ నాయకులకు కానీ, అప్పుడున్నటువంటి పురపాలక మంత్రికి కానీ, మంత్రివర్గానికి కానీ, ముఖ్యమంత్రికి కానీ ఎట్లా వచ్చింది ఈ ఆలోచన? క్లీన్ అండ్ గ్రీన్ గా ఉండడం కోసం సర్వీస్ కింద అన్ని ప్రాంతాల్లో కొత్తగా పంచాయతీలతో సహా ఒక చెత్తని తీసుకెళ్ళడానికి వెహికల్స్ పెట్టి, దానికి యంత్రాంగాన్ని పెట్టి అక్కడ తీసుకెళ్ళడానికి వాళ్ళకి సర్వీస్ కింద ఆ ప్రజలే దానికి పన్ను చెల్లించే విధంగా ఒక కొత్త విధానం ఏర్పాటు చేసి రాష్ట్రం మొత్తం క్లీన్ గా తయారు చేయడానికి ఒక కొత్త పథకం రచించాం. దాన్ని ఒక వల్గర్ లాంగ్వేజ్ తోటి ఆయన అయ్యన్న పాత్రుడు గారు వల్గర్ లాంగ్వేజ్ తోటి ఏదో మాట్లాడారు. సరే, అంత వల్గర్ లాంగ్వేజ్ తోటి, అంత హై లాంగ్వేజ్ తోటి మాట్లాడిన ప్రభుత్వం, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వీళ్ళు ఏమన్నా తీసేశారా? అది గమనించాలి. ఇక్కడ నేనేమంటానంటే, ఇందాక కృష్ణాంజనేయులు గారు ఒక మాట అన్నారు, అమరావతి లేకపోతే పోలవరం ఇలాంటి వాటి మీద ఉండదు ప్రభావం, స్థానిక సమస్యల మీద ఉంటది, స్థానిక పరిస్థితుల మీద ఉంటది, అట్లానే రాజకీయ పార్టీల ప్రభావం కూడా ఉంటది అనేది ఆంజనేయులు గారు చెప్పి, దాన్ని నేను ఏకీభవిస్తాను. అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే, ప్రభుత్వం 2 సంవత్సరాల కాలమైన ఇంతవరకు ఒక కొత్త పెన్షన్ ఇయ్యకపోగా సామాజిక పెన్షన్లు 9 లక్షలకు పైగా పెన్షన్లు తీసేసింది. అనేక రకాల సాకులతోటి 9 లక్షలకు పైగా పెన్షన్లు తీసేసింది. అట్లానే కొత్త పెన్షన్ ఇంతవరకు 2 సంవత్సరాలకి ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఒకటి. ఇక ఎలక్ట్రిసిటీ విషయం వచ్చేసరికి, వీధి దీపాల విషయం వచ్చేసరికి, సైడ్ డ్రైన్స్ విషయం వచ్చేసరికి, రోడ్ ఫార్మింగ్ విషయం వచ్చేసరికి ప్రభుత్వం చెబుతున్నది ఒకటి, గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నది ఒకటి. ఇక ఉపాధి అవకాశాల విషయాలు వచ్చేసరికి, అర్బన్ ప్రాంతంలో ఉపాధి అవకాశాల వినియోగం వచ్చేసరికి, మొన్న మధ్య పార్లమెంట్లో ఒక మా ఎంపీ గారు వేసిన ఒక ప్రశ్నకి పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఉద్యోగ ఉపాధి అవకాశాలలో గత ప్రభుత్వంలో భారతదేశ వ్యాప్తంగా 8.5% తోటి ఉంటే, ఇప్పుడున్న ప్రభుత్వం 3.5% తోటి ఉంది. ఎంత దిగసారిపోయిందో
ఎంత దిగసారిపోయిందో ర్యాంక్ విషయంలో గమనించుకోవాలి. ఇక ఉపాధి ఈ ప్రభుత్వం ఇప్పుడున్న ఉమ్మడి కూటమి ప్రభుత్వం చెప్పిన అధికారిక పార్లమెంట్ సాక్షిగా వెంకటేశ్వర రెడ్డి గారు మీకు అంటే మీ కన్సర్న్ సబ్జెక్ట్ మిమ్మల్ని అడిగిన ప్రశ్నలో ఒక చిన్న యాడింగ్ చేస్తున్నాను. 16,828 కోట్ల రూపాయల స్వచ్ఛ భారత్ నిధులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రోడ్లకు ఉపయోగించింది. స్లమ్ల డెవలప్మెంట్కి ఎక్కడ ఉపయోగించలేదు. స్లమ్లలో ఉపయోగిస్తున్నటువంటి శానిటేషన్ వర్కులకు ఎక్కడ ఉపయోగించలేదు. వాటిని డైవర్ట్ చేసి వాటితో పాటు వచ్చేటటువంటి కమిషన్లకు కకృతి పడ్డది, కానీ ప్రజా పరిపాలన మీద ఏ రోజు కన్సన్ట్రేషన్ చేయలేదు. కృష్ణాంజనేయులు గారు, టిట్కో హౌజెస్ పైన చాలా వరకు డౌట్లు ఉన్నాయి. మీరు అంటే ఇప్పుడు మా సమాధానం నేను మళ్ళీ తీసుకుంటానండి మీ దగ్గర. టిట్కో హౌజెస్ మీద కేంద్ర ప్రభుత్వం చెప్పేటటువంటి లెక్కలకు, వైఎస్ఆర్సీపీ చెప్పే లెక్కలకు, టీడీపీ చెప్పే లెక్కలకు ఎక్కడా పొంతన లేదు. అసలు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత, ప్రజల కంట్రిబ్యూషన్ ఎంత, బ్యాంకుల మ్యాచింగ్ గ్రాంట్ ఎంత, అసలు రాష్ట్రం ఏర్పడినటువంటి 12 సంవత్సరాలలో టిట్కో హౌజెస్ ఎన్ని వచ్చినాయి అంటేనంటే శూన్యం కనిపిస్తుంది. వాళ్ళు ఇందిరా ఆవాస్ యోజన కింద కొన్ని చేసినామంటే గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి డేటానే ముందుకొస్తుంది, కానీ కొత్త ప్రణాళిక, కొత్త ప్రతిపాదనలతోని అర్బన్ హౌజింగ్ స్కీమ్ అనేటటువంటిది శూన్యం కనిపిస్తుంది. ఎట్లా? ఇప్పుడు శ్రీశైలం గారు మీరు గమనిస్తే చాలా పట్టణాల్లో, ఇప్పుడు నగర పంచాయతీల్లో కానివ్వండి, మీరు టిట్కో ఇళ్ళు ఇప్పటికే నిర్మాణం పూర్తయ్యి రంగులు వేసేటువంటి దశలో ఉన్నటువంటి ఇళ్ళు చాలా ఉన్నాయండి. ప్రతి పట్టణంలో ఉన్నాయి, వేల కొద్దీ ఉన్నాయి. వాటిని అర్హులైనటువంటి ఎవరైతే వాళ్ళు లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు పంచేటువంటి విషయంలో, వాళ్ళకు అందజేసేటువంటి విషయంలో రాజకీయపరమైనటువంటి విభేదాలు, అంశాలు ఇప్పుడు కీలక భూమిక పోషించడం అనేటువంటిది ఇప్పుడు లబ్ధిదారులకు శాపంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అనంటే మీరు 2014 నుంచి 19 వరకు టిట్కో ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలు అమరావతి దగ్గర నుంచి మిగతా అన్ని పట్టణాల్లో కూడా అవి ఆ 5 సంవత్సరాల కాలంలో టిట్కో ఇళ్ళు పూర్తయ్యి దాదాపుగా చివరి దశకు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఎక్కడా కూడా ఆ టిట్కో ఇళ్లను కనీసంగా వాటికి పెయింట్లు వేసో చిన్న చిన్న పనులు కంప్లీట్ చేసో వాళ్ళకి అందజేసేటువంటి ప్రయత్నం, ఆలోచన చేయలే. కారణం ఏంది? అవి నిర్మాణం చేపట్టినటువంటి ప్రారంభించినటువంటిది కూటమి ప్రభుత్వం. ఆ తర్వాత ఇప్పుడు 5 ఏళ్ళు అవి మూలన పడ్డటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ 2 సంవత్సరాల కాలంలో వాటిని కొంత మళ్ళీ కూడా కంప్లీట్ చేసేసి మొన్న పోయిన నెలలో వాటికి సంబంధించినటువంటి కొన్ని గృహ ప్రవేశాలు చేసినటువంటి పరిస్థితి. అందుకనే ఈ రోజున పట్టణాల్లో ఇళ్ళు, టిట్కో ఇళ్లకు సంబంధించినటువంటి అంశము, తర్వాత ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు, అదేవిధంగా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో ఉండేటువంటి ఆసుపత్రుల యొక్క పనితీరు అనే అంశం కూడా ఈ ఎన్నికల్లో కీలకమైనటువంటి అంశంగా ఉంటుందండి. ఇంకా రెండో అంశం ఏమిటి అంటే ప్రధానమైనటువంటిది ఆయా ప్రాంతాల్లో, పట్టణాల్లో ఉండేటువంటి హై స్కూళ్ళు, అదేవిధంగా ఎలిమెంటరీ స్కూళ్ళ దగ్గర నుంచి అప్పర్ ప్రైమరీ స్కూల్స్, వాటి పనితీరు ఎలా ఉందనేటువంటి దాని మీద కూడా ఈ ఎన్నికల మీద ప్రభావం చూపించేదానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక విమర్శ చేశారు. ఆ విమర్శను నేను ఖచ్చితంగా తీసుకుంటూ దాని కొనసాగింపుగా నేను ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నాను. ఏదంటే ఆయన పెన్షన్లకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావన చేశారు. ఈ 9 లక్షల పెన్షన్లు తొలగించారు అనేటువంటి అంశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. ఇప్పటి వరకు దాని మీద ఆధారాలు లేవు. ఒక్క కంప్లైంట్ ఉంది. ఆ కంప్లైంట్ ఏంటి అంటే ఈ ప్రభుత్వం మీద ఇప్పుడు 3,000 నుంచి 4,000 పెన్షన్లు పెంచారు. ఇవి సిటీలో రేపొద్దున వాళ్ళకి ఎన్నికల్లో ఉపయోగపడింది కూటమి ప్రభుత్వానికి. కానీ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి విషయంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక అవ్వాతాత ఇంట్లో భార్యాభర్తలు ఉన్నారు ముసలోళ్ళు ఒకరికే ఇచ్చారు. వీళ్ళు ఏం చెప్పారు ఎన్నికల సమయంలో? ఇద్దరుంటే ఇద్దరికి ఇస్తాము ముసలోళ్ళు ఇద్దరికి అని చెప్పారు. అలాంటి అప్లికేషన్లు ఈ రోజున ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి. అవి ఇవ్వాలని కోరుకుంటున్నారు. అవి జరగాలండి. రెండోది, ఈ పార్టీలకి, అధికారంలో ఉండేటువంటి పార్టీలకు ప్రధానమైనటువంటి అసలు సమస్య ఏందో తెలుసండి? ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. ఆ కార్యకర్తల్లో ఈ రోజున తెలుగుదేశం కార్యకర్తలు కానివ్వండి, జనసేన కార్యకర్తలు కానీ, బీజేపీ కార్యకర్తలు, క్షేత్రస్థాయి కార్యకర్తల్లో, నాయకుల్లో అసంతృప్తి ఈ ప్రభుత్వం అంటే మేము ఇంత పనిచేసాం పార్టీ కోసం, మాకు పార్టీ తరపు నుంచి, మా ప్రభుత్వం నుంచి ఏమి అందలేదు అనేటువంటి కొంత అసంతృప్తి అయితే ఉంది. వాళ్ళని సాటిస్ఫై చేస్తేనే వాళ్ళు సైనికుల్లాగా రేపొద్దున పనిచేస్తారు. లేదు అంటే ప్రతికూలమైన ఫలితాలు కూటమి ప్రభుత్వానికి రావచ్చు. శ్రీనివాస్ గారు, కూటమి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ పట్టించుకునేటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య అర్బన్ ఏరియాస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అర్బన్ అన్ఎంప్లాయ్మెంట్ మైగ్రేషన్. రాయలసీమ యువత బెంగళూరు దిక్కు చూస్తుంది,
ఆంధ్ర ఉత్తరాంధ్ర యువత అటు కోల్కతా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. వాళ్ళ మైగ్రేషన్ను ఆపడానికి స్థానికంగా ఉన్నటువంటి అర్బన్ కుటీర పరిశ్రమలను ప్రోత్సహించడంలో పాలక ప్రభుత్వం ప్రతిపక్షం రెండు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. వాటి కంపన్సేట్ ఏం చేస్తారు? కానీ ఒకటండి, ఇప్పుడు శ్రీకాకుళంలో మీకు తెలుసు, శ్రీకాకుళంలో మ్యాక్సిమం వలసలు మద్రాసు కానీ హైదరాబాద్ వెళ్తుండేవాళ్ళు. ఎస్. కానీ ఇప్పుడు మనకి ఈ మధ్య వచ్చిన ప్రాజెక్టుల వల్ల కానీ మొన్న ఆర్సీఆర్ నిప్పన్ మెటల్ నిప్పన్ ఒక ఇండస్ట్రీ కానీ లేకపోతే భోగాపురం దీనివల్ల కానీ మ్యాక్సిమం అక్కడ ఈ డేటా సెంటర్ వైజాగ్లో డేటా సెంటర్ కానీ డెవలప్ అయిన తర్వాత మీకు ఇదివరకు శ్రీకాకుళం నుంచి ఆ ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్ళేవాళ్ళు ఇప్పుడు అక్కడికి అందరూ వలస వెళ్ళే పరిస్థితి వస్తుందండి. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ అంత ఉంది. ఇప్పుడు 1,35 కోట్ల వాల్యూతో పెట్టే ఇండస్ట్రీ మన స్టీల్ ఇండస్ట్రీ ప్లస్ డేటా సెంటరు ప్లస్ భోగాపురం ఎయిర్పోర్ట్ 3 మీకు లైన్లోకి వస్తే మీకు మనకి ఇటు నుంచి జనం అంతా అటు వలస వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఇంకోటి రాయలసీమ అది అన్నారు. రాయలసీమలో మీకు సోలార్ ప్రాజెక్ట్స్ మన టాటా వాళ్ళు కానీ మన రిలయన్స్ వాళ్ళు సోలార్ ప్రాజెక్ట్స్లో భారీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారండి. ప్లస్ లాజిస్టిక్స్ పరంగా కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రిలయన్స్ వాళ్ళు టాటా వాళ్ళు ఆల్రెడీ ఎస్ఐపిబిలో మీకు చర్చడం జరిగింది. వాళ్ళకి పరిమితులు కూడా ఇవ్వడం జరిగిందండి. అంటే ఇదివరకు వెళ్ళే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం వచ్చినాక మేము చేసే డెవలప్మెంట్ వలన ఎక్కడికి వలస వెళ్ళే పరిస్థితి లేదండి. ఎక్కడోళ్ళు అక్కడే ఉంటారు, ఎక్కడోళ్ళు అక్కడే హ్యాపీగా ఉండే పరిస్థితులు సమకూరుస్తున్నాయని చెప్పి గట్టిగా చెప్పగలమండి. ఎస్ అజయ్ గారు, ఎన్నికల హామీలలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ను అత్యున్నత స్థాయిలో నిర్వహిస్తాం, ఏర్పాటు చేస్తామంటని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులలో నర్సుల కొరత, డాక్టర్ల కొరత, సిబ్బంది కొరతతో సతమతం అవుతుంది. ప్రభుత్వం ఆల్టర్నేట్గా ఏం ఆలోచిస్తుంది? కన్క్లూజన్ పాయింట్. శ్రీశైలం గారు, ఇక్కడ ఒకటి ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రుల గురించి ప్రతి ప్రభుత్వంలోనూ కూడా ఇలాంటివి అనేక సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డాక్టర్లు కరువు అవుతున్నారు, నర్సులు తక్కువ అవుతున్నారు అని చెప్పేసి దాని మీద కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఈరోజు ఒక దృష్టి సాధించింది. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్స్ లో బిల్లులు కట్టలేని పరిస్థితికి పేదవాడు ఉండకూడదు, ప్రభుత్వ హాస్పిటల్లోనే మెరుగైన వైద్యం అందించాలా అని ఒక లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే ఒక సంకల్పంగా పనిచేస్తుందో దానికి అనుగుణంగానే ఈరోజు ఏ ప్రభుత్వ హాస్పిటల్లో ఎక్కడైతే డాక్టర్లు తక్కువ ఉన్నారో వాళ్ళ సంఖ్యాబలం, ఎక్కడైతే నర్సెస్ తక్కువ ఉన్నారో వాళ్ళ సంఖ్యాబలం, వాటిని ఈరోజు మేము మళ్ళీ ఉద్యోగాల రీత్యా వాళ్ళకి పోస్టులు ఇచ్చి అక్కడ మేము పొజిషన్స్ వేస్తున్నాం. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఏంటంటే ప్రతి ఒక్క ప్రభుత్వ ఏదైతే ఈ వైద్యశాలలు ఉన్నాయి, ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయో ప్రతి ఒక్క ప్రభుత్వ వైద్యశాలలో కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా డిసిషన్ మేకింగ్ చేస్తుంది. ఎందుకంటే ఎవ్వరు కూడా అనారోగ్యంతో ఈరోజు ప్రాంతాలలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉండాలా, సరైన వైద్యం అందాల, వాళ్ళకి వాళ్ళ ప్రాణాలు ఆరోగ్యంగా ఉండాలి, వాళ్ళ ఆరోగ్యవంతంగా ఉండాలి లక్ష్యం మాది. ఈరోజు ఎందుకంటే వీళ్ళు ఎక్కడెక్కడ లక్షలు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్ పెట్టే పరిస్థితులు ఈరోజు సామాన్య ప్రజానికం లేరు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఏదైతే వైద్యశాలలు ఉన్నాయో వాటిలో డాక్టర్లు అందుబాటులో ఉంచుతున్నామో, అదే విధంగా ఒక నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఎక్కడైతే డాక్టర్లు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారో వాటి మీద వెంటనే సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక విషయం క్లారిటీ ఇస్తాను శ్రీశైలం గారు మీకు. ఇందాక పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఈ ప్రభుత్వం చెత్త మీద పన్ను వసూలు చేస్తుంది అని. సార్ అది తప్పుడు మాట. ఈ రోజు వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చెత్త మీద పన్ను వసూలు చేయడం ఎప్పుడో తీసేసింది. ఆల్రెడీ అన్ని మున్సిపాలిటీస్ కి దాని మీద హుకుం జారీ చేసింది, ఒక జీవో ఇచ్చింది, ఎటువంటి చెత్త మీద పన్నులు వసూలు చేయకూడదని. గతంలో 120 రూపాయలు చెత్త మీద పన్ను వసూలు చేశారు గత జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి సంపూర్ణంగా మేము రద్దు చేశాం. ఈ రోజు ఏదైతే మీరు ఉద్యోగ అంశాలను మాట్లాడారో ఆ ఉద్యోగాలు కూడా సార్ కూటమి ప్రభుత్వం వచ్చిన 21 నెలల్లో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం కానీ ప్రైవేట్ పరంగా కానీ 6 లక్షల పైగా ఉద్యోగాలు మేము కల్పించాం. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగాలు 30,000 పైగా కల్పిస్తే, ఎంఎస్ఎంఈల ద్వారా 2,63,000 ఉద్యోగాలు కల్పిస్తే, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా 90,000 ఉద్యోగాలు కల్పిస్తే, ఇతర శాఖల ద్వారా మిగతా ఉద్యోగాలు కల్పించి దాదాపుగా 6 లక్షల పైగా ఉద్యోగాలు మేము కల్పించి మేము గర్వంగా చెప్పుకుంటాం. ఈ రోజు ఆ ఉద్యోగాలు ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళకి ఒక చిన్న క్లారిటీ కావాలంటే ప్రభుత్వం ఒక అఫీషియల్ వెబ్సైట్ పెట్టింది, నైపుణ్యం పోర్టల్ ఓపెన్ చేయండి. ఎంత మంది దరఖాస్తులు పెట్టారో, ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో నైపుణ్యం పోర్టల్లో మేము చెప్తే అబద్ధం ఉండొచ్చు కదా. మేము చెప్తే నోటి మాటగా కూటమి ప్రభుత్వాలు అయితే మా అధికార ప్రతినిధులు చెప్తే అబద్ధం అంటారు. కానీ గూగుల్లోకి వెళ్ళండి, టైప్ చేయండి, నైపుణ్యం పోర్టల్ ఓపెన్ చేయండి, గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్, ఎంత మంది ఉద్యోగస్తులు. వెంకటేశ్వర రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ పార్టీ స్థానిక సంస్థ ఎన్నికలలో పోటీ చేస్తుందా, చేయడం లేదా? సిస్టమ్ మ్యూట్లో ఉన్నదండి, అన్మ్యూట్ చేయండి ప్లీజ్. ఖచ్చితంగా పోటీ చేస్తున్నాం.
అన్ని స్థానాలలో పోటీ చేస్తున్న మెజార్టీ ఎస్ వెంకటేశ్వర రెడ్డి గారు ఇంతకంటే మీకు ఏమైనా క్లారిటీ కావాలా? అంటే మీరు ప్రజా సమస్యల మీద చర్చించడానికి అసెంబ్లీకి రావడం లేదు, చట్ట సమస్యల మీద పరిష్కారం వేదిక గురించి చర్చించడం లేదు, ప్రజలకు సంబంధించినటువంటి ఏ అంశాలు కూడా వైఎస్ఆర్సీపీ ప్రతిపక్ష హోదా లేకున్నా మీకు ప్రతిపక్షంగా గౌరవించినా మీరు ఆ పాత్ర పోషించడం లేదు. అటువంటప్పుడు చాలా డౌట్లు వస్తాయి కదా వెంకటేశ్వర రెడ్డి గారు. మా పరిస్థితికి నిదర్శనం ఏంటో ఈ డిబేటే చెప్తుంది. ఈ డిబేట్ లో ఇన్ని పార్టీల వాళ్ళు ఇంతమంది అందరూ పనిచేస్తున్నారు, కానీ మోడరేటర్ గారు మాత్రం నన్ను మాత్రమే మాట్లాడినెవరు. నేను మాట్లాడిన దానికే అడ్డు తగులుతారు, నేను మాట్లాడిన దానికే తిరిగి లేదు ప్రశ్నిస్తారు. సార్, ఎందుకంటే మీకు అవకాశం ఇస్తే ప్రజా సమస్యల మీద మాట్లాడడం లేదు. దీన్ని బట్టే కాదు, వైఎస్ఆర్సీపీ ఒక అజెండా తీసుకుంది, ప్రజా సమస్యలు తప్ప అన్నిట్లలో మాట్లాడాలని చెప్పి. రాజకీయాలు మాట్లాడతలేదు. మీరు చెప్తున్నారు కదా, మీరు ఇప్పుడు మేము మాట్లాడే ప్రజా సమస్యల్ని కూడా తిరిగి ఎదురు పార్టీల ప్రతినిధులు, కూటమి ప్రభుత్వ వాళ్ళు ప్రశ్నించాల్సినవి కూడా దాని బాధ్యత మీరే తీసుకొని మీరే ప్రశ్నిస్తుంటారు. పార్టీని ఓన్ చేసుకొని, ప్రభుత్వాన్ని ఓన్ చేసుకొని మీరు యాజ్ ఏ మోడరేటర్ గానో లేకపోతే ఒక పత్రికా ప్రతినిధిగానో ఒక టీవీ ప్రతినిధిగానో మీరు మాట్లాడట్లా. మీరు ఒక ప్రభుత్వ ప్రతినిధిగానో టార్గెట్ చేయడం. ఒక్క ప్రశ్న ఉందండి మీ పర్మిషన్ తో. ఒక ప్రశ్న ఏంటంటే, క్లారిటీగా చెప్పారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, మేము పోటీ చేస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారు అని అంటే, ఈ విధంగా అయితే ఎన్నికలు కుదరదు, ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల సందర్భంగా కేంద్ర బలగాలు ఉంటే తప్ప స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము పోటీ చేసేటువంటి పరిస్థితి ఉండదని చెప్పాడు. అంటే మామూలుగా అయితే మరి దానికి ఏంటి, దీని మీద అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఎన్నికలలో ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో ఈ కూటమి ప్రభుత్వాన్ని, ఈ దురాఘాతాలని, వీళ్ళు ప్రభుత్వం ఉందన్న దీంతో వీళ్ళు ఏం చేయబోతున్నారో, మాకేం కావాలో మేము కేంద్ర ప్రభుత్వ బలగాలను అడగవచ్చు, లేకపోతే ఎన్నికల కమిషన్ ని ప్రత్యేక ఏర్పాట్లు చేయమని అడగవచ్చు తప్ప ఎన్నికల విధానంలో మాకు కావాల్సినవి మేము అడగటం తప్పు అంటారా? స్థానిక సంస్థల ఎన్నికలకి కేంద్ర బలగాలు రావండి, చిన్న క్లారిఫికేషన్ 30 సెకండ్స్ అండి. డీలిమిటేషన్ ప్రాసెస్ లో 800 వార్డులు కొత్తవి పెరిగే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్స్ అప్లికేషన్స్ వాటిల్లో ఎట్లా ఉండబోతుంది? 30 సెకండ్స్ కన్క్లూజన్. ఇక్కడ మహిళా రిజర్వేషన్కి సంబంధించి 33% అది మీరు నేషనల్ లెవెల్లో ఉన్నది ఇక్కడ వర్తించదండి. ఇక్కడ ఆల్రెడీ మహిళా రిజర్వేషన్లు ఉన్నాయి, ప్రజెంట్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఈ విధమైనటువంటి వార్డులకు సంబంధించినటువంటి పెంపుకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేయడం సంబంధించి మాత్రమే ఉంది. ఈ ఎన్నికలకి నాకు తెలిసి అయితే 2-3 నెలల్లో ఎన్నికలు నిర్వహించేటువంటి విధంగా కొత్త వార్డులతో సహా ఎన్నికలు నిర్వహించడానికి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియను కూడా ఎన్నికల కమిషన్ ఇప్పటికే పూర్తి. తెలంగాణ ప్రభుత్వం ముగ్గురు పిల్లలకు ఎగ్జంప్షన్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్లో కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంతమంది పిల్లలున్నా పోటీ చేసేటువంటి విధంగా మేము అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కృష్ణారావు గారు, అజయ్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా కానీ ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలలో కూడా ఎలాంటి స్ట్రాటజీస్ రూపొందించాలని చెప్పి ప్రతిపక్ష అధికార పక్ష పార్టీల మధ్య వైరమైనటువంటి పోటీలు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 2021లో వైఎస్ఆర్సీపీ ఆధిపత్యం కొనసాగింది. కూటమి ప్రభుత్వం వచ్చాక గత 2 సంవత్సరాల నుండి ప్రజా సంక్షేమ కార్యక్రమాలపైన అత్యధిక ఫోకస్ చేసినందుకు ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి ఫలితాలు ఉంటాయో వేచి చూడాలి. ప్రైమ్ 9 ప్రైమ్ టైమ్ డిబేట్లో పాల్గొన్న వక్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. సిల్వేరి శ్రీశైలం ఫర్ ప్రైమ్ 9.